కరీంనగర్ జిల్లా నాగుల మాల్యాల శివార్లోని అచ్చంపల్లి వరద కాలువ ఓటీస్ లూయిస్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. వరద కాలువ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెరువులు కుంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి వేలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి తూము ద్వారా నీటిని విడుదల చేయకపోతే తామే భారీ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు నీరందిస్తామని హెచ్చరించారు. అవసరమైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కన్నేపల్లి వరకు పాదయాత్ర చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ మహాధర్నాలో సుమారు 1000 మంది రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాగులమల చెరుకు నీళ్లు రావాలన్నాడు. మరి కరెక్ట్ అయినా ఎక్కడ తూము పెడతావా, తూము పెట్టరాదట అధికారులు చెప్తున్నాడు. ఇక మళ్ళీ అందరం కలిసిపోయినాం. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం, నాగుల మంచి నడుచుకుంటూ వచ్చి మండు టెండలు తిరిగి ఇక్కడ దొరకబట్టిన ఈ పాయింట్ అంతే సార్, ఈ పాయింట్ అయితే బరాబరి నీళ్లు పోతాయి సార్, లోతు తీయాలి అన్నాడు. సంకల ఫైల్ పెట్టుకున్నా, పోయినా కేసీఆర్ సార్ని కలిసిన, హరీష్ రావుని కలిసిన, కలవంగానే టక్క శాంక్షన్ చేసుకున్న జియో పట్టుకునే రాత్రి పట్టుకొచ్చి తిరిగిన ఆచంపల్లి సోదరులంగా మా భూములు ఎట్లా ఇస్తామా, మీ ఊళ్ళోకి పోయి మా భూములు ఎట్లా పోతుంటే దగ్గర చెక్కు తీసుకుని నాయ చెక్కు ఇచ్చి ఆ ప్రభుత్వం వచ్చే వరకు నేను ఇస్తా అని చెప్పి చెక్కు ఇచ్చిన. వేయాలనే రాజపడేదా చెక్కు ఇచ్చిన. వాళ్ళ పుణ్యం, ఆచంపల్లి పుణ్యం, మీ నీళ్ళు మాకు రాకుండా మంచి మీ నీళ్ళు మీరు తీసుకోపోరని చెప్పేసి ఇక్కడ నుంచి వాళ్ళ భూములు ఇచ్చారు. వాళ్ళు మొక్కాలే, ఇచ్చిన మనం మరవద్దు. ఆ రోజు నగియాడు, చంద్రుడు, రంజిత్ ఉండే ఆ రోజు. నేను అవన్నీ డిస్ప్లే చూస్తా, కొంచెం ఫోటోలు కూడా చూస్తా. దాని తర్వాత తప్పుడు మొదలుపెట్టిన. హరీష్ రావు వచ్చి బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసుకున్నాం. చెర్ల తూములు పెట్టినాం. వాడు అధికారులు ఇట్లా తూములు పెట్టరాదు, ఫ్లడ్ ఫ్లోకి ఎట్లా పెడతావు అన్నాడు. ఫ్లడ్ ఫ్లోకి తూములు పెడతావే అన్నాడు. మొట్టమొదటిసారి ఫ్లడ్ ఫ్లోకి ఒక తూము పెట్టించిన. వాళ్ళు వచ్చి గింత పెట్టాలి సార్ అంటాడు. చట్ట ప్రకారం గింత పెడితే నువ్వు మాకు నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఎటు నీడుతాయి, మా 7 చెరువులు నింపాలి, గింత పెట్టు అన్న. ఆ గింత పెట్టిండు. ఎప్పుడు నిండాలి తూ అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కలేని 2 తూములు పెట్టించిన. వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ చూడు 2 తూములు పెట్టించిన. ఉన్నాయి చూడు, 2 తూములు పెట్టించిన. ఎవరితో కాదు, నీళ్లు ఒకసారి జర్రవని వస్తే అక్కడ పడితే పాయ వారం రోజుల్లో మొత్తం చీరలు నిండే అయిందా. బర్ర వచ్చింది. ఆయనతో వచ్చినాం, నీళ్ళు ఇప్పినాం. పాయ నీళ్ళు పోతే నన్ను ముంచిరు, అందరు ముంచిరు, చూపిస్తుంది. నాగుల మళ్ళీ చెర్ల నీళ్ళు పడే అక్కడ నడుచుకుంటూ పోయి కొరపకుంట కాడికి వచ్చినాం. కొరపకుంట నుంచి బావుపేటకు పోయినాం. కొరపకుంట కాడ బద్దిపల్లికి రోడ్డు బంద్ అయింది. మళ్ళా కూర్చున్నా, వాళ్ళని పిలిచిన. ఇప్పుడు ఉన్న మహానుభావుడు పొంగులేటి శ్రీనివాసే కాంట్రాక్ట్ చేతులు ఎత్తేసి పోయింది అని. సార్ మీరు తూము పెడతారు, మిడిమా నుంచి లెఫ్ట్ కెనాల్ వస్తాండి, వచ్చేలేదు సార్, ఇప్పటికి కూడా రాలే. నాకు దాన్ని నమ్మకం లేదు. ఇదేం తీసుకున్నా, కొరపకుంట కాడ కూర్చున్నా, మళ్ళీ వాళ్ళని పిలిచిన, అటు స్టార్ట్ చేసిన. బద్దిపల్లికి 2 చెరువులు నింపిన. బద్దిపల్లి నుంచి అక్కడ పోయేదాకా మే జూన్ మేలో మండు టెండర్లో మత్తడు దొరికినా లేవా మీ ముందట? చేపలు మత్తడు దొరకలే, మండు టెండర్లా దొరికినాయి. 10 సంవత్సరాలు చల్లగా ఉన్నాయి. ఇక 2018 సాంక్షనప్పుడు వచ్చిరు కొంతమంది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. గంగలో డ్రైన్ చేస్తే అడయాలంతా గ్రానైట్ గుట్టలేనే, మోరే కాదన్నాడు. అనలేదా? గా మోర్ ఎక్కడ పెడతాడే, ఆయన గుట్టలా నీళ్ళు పోవా అని చెప్పి అన్నాడు. గుర్తుపెట్టుకొని మళ్ళీ 2018లో గెలిచినాక ఇక వీడే సాక్ష్యం. గెలిచిన తెల్లారే వచ్చిన, ఎక్కడికి వచ్చినా నాగుల మల్లాకి వచ్చిన. గెలిచిన తెల్లారే వచ్చి ఇగో జియో పట్టుకొని చూపించిన, పట్టి బోలు పెట్టేసిన. నీళ్ళు వచ్చినాయి. రైతు సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళా పాత కాంగ్రెస్ పాలన మళ్ళీ మొదటికి వచ్చింది. ఏమొచ్చింది? 10 సంవత్సరాలలో రాని కరువు మళ్ళీ కరువు వచ్చింది. మళ్ళీ కరువు వచ్చింది. కేసీఆర్ అన్నాడు కొని తెచ్చుకుంటే ఆగమవుతామన్నాం. సరే వచ్చింది, అయిపోయింది. ఏం చేయాలి? నీళ్లు నిండుతూనే పోవాలి. నీళ్లు నిండే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? కాళేశ్వరం అంటే కరువు వస్తే యాదికొచ్చేదే కాళేశ్వరం. ఇక వర్షాలు పడ్డప్పుడు కాళేశ్వరం ఆన్ చేయది. కరువు వచ్చినప్పుడు గోదావరి గలగల పోతుంది. కాలగడ్డం పెడితే చక్కగా నీళ్ళు తీసుకొచ్చుకుంటేనే కరువు. ఏం చేసిండు? ఇల్లు కడతాను అసర్కార్యంగా బాత్రూమ్ టైలు కూలిపోయింది. ఇల్లు కూడా కొడతావే. అక్కడ 2 పిల్లర్లు గుంగినాయి. కథమే ఇది పెడితే కేసీఆర్ పేరైతే కూలుతుందని చెప్పేసి
మొత్తం నీళ్ళంతా బరబర కింద రాజమండ్రి పోతూనే ఉన్నాయి, నీళ్ళు పోయినే ఉన్నాయి, కిందికి పోతానే లేవా? 3 సంవత్సరాలు ఒక బొట్ట ఆపినావే, ఒక బొట్ట ఆపకపోతుంది, నీళ్ళు బొట్ట ఆగపోతుంది, కిందికి వెళ్ళి పోతాను బలబల ఎండిపోయా. వెళ్ళినో అని చెప్పబట్టే ఇప్పుడు మన రోహిణ్ కార్తెల్లి నెల అవుతుంది, వర్షం లేకపోయే. మరి ఏం చేయాలి? ఆధారం వరదకాలు ఉంటే నీళ్ళు గుంజుదు, కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి, అక్కడ ఒక బొట్టు లేదు, అక్కడ బొట్టు లేదు, ఇక్కడ నుంచి నీళ్ళు ఎక్కడ వస్తాయి? కరువు మళ్ళీ మొదలొచ్చింది. వేసినారా మీరు? అలికినారా? ఇప్పుడు వరి అలికింది ఎవరన్నా? వరి అలికిందా? నారు అలికినరా? అలక మొన్న పత్తి పెట్టినాం, పత్తి మురిగైపోయా, ఖతంగా లే, పత్తి మురిగైపోయింది. ఇప్పుడు మళ్ళీ కరువు మొదలొచ్చింది. మరి కరువు అయితే చూసుకుంటూ కూర్చుందామా? చూసుకుంటూ కూర్చోవద్దని చెప్పి ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టింది. ఇవాళ చూసుకుంటూ కూర్చోవద్దని బిడ్డ, తుమ్ముకానే కూర్చున్నావు, ఇక్కడ తుమ్ముకాడ కూర్చున్నావు. గటు నీళ్లున్నాయి, గిట్ ఎండిపోయింది. ఎందుకు ఇక పెట్టినాము? గటు నీళ్లున్నాయి, గిట్ ఎండిపోయింది. ఎందుకు మాకు శిక్ష? గా నీళ్లు గిటు వారవయ్య అని చెప్పి ధర్నా ఇవాళ. ఏంది గా నీళ్లు గిటు వారవయ్య అనేది ధర్నా ఇప్పుడు ఇవాళ. గా నీళ్లు గిటు వారవయ్య అని ధర్నా. పారబోయగా ఏం చేస్తాము? దున్నుతాము, అటు ఇటు దున్నితే నీళ్ళ నీటి వస్తాయి. దున్నుమంటావా? మరి అట్లా కాలు వదిలిమంటావా? గండి కొట్టమంటావా? అందుకే ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలారా, రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, మా ఆకలి మంట చూడు, ఇక్కడ రాజకీయ కోణంగా చూడకు, పో